మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. వెండితెరపై గంభీరమైన వాయిస్తో రౌద్ర రూపంతో మనల్ని భయపెట్టిన ప్రదీప్ రావత్ అలియాస్ భిక్షు యాదవ్ నిజ జీవితంలో ఎంతో మృదు స్వభావి అనేది చాలామందికి తెలియదు. సై, ఛత్రపతి, గజనీ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నార్త్ ఇండియన్ నటుడికి మన తెలుగు నేలకు ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఉంది. ఆయన కేవలం మన తెలుగు సినిమాలలో నటించడమే కాదు, ఒక తెలుగు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మన తెలుగు అల్లుడయ్యాడు. 54 ఏళ్ల వయసులో ఆయన మన కాకినాడ అమ్మాయితో ప్రేమలో పడ్డం, ఆ లవ్ స్టోరీ వెనక ఒక సినిమా రేంజ్ ట్విస్ట్ ఉండడం కూడా నిజంగా విశేషం. ఇంతకీ ప్రదీప్ రావత్ గారి లవ్ స్టోరీ ఎలా మొదలైంది, వారిద్దరూ ఎలా కలుసుకున్నారో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది 2006వ సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టాలిన్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రదీప్ రావత్ ప్రధాన విలన్ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన కళ్యాణి అనే యువతిని ప్రదీప్ రావత్ మొదటిసారి చూశారు. మొదటి చూపులోనే ఆమె పద్ధతి, అందం ఆయనను ఆకట్టుకున్నాయి. అప్పటికే ప్రదీప్ రావత్ వయసు 54 ఏళ్ళు. కానీ మనసుకు వయసుతో సంబంధం లేదంటారు కదా. కళ్యాణిపై ఆయనకు ప్రేమ పుట్టింది. తన మనసులోని మాటను ఆమెకు చెప్పాలనుకున్నారు. అయితే ప్రదీప్ రావత్ మొదట నేరుగా వెళ్ళి తన ప్రేమ విషయం చెప్పకుండా కొందరు మధ్యవర్తుల ద్వారా రాయబారం పంపారట. కానీ ఆ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. తన ప్రేమ ఫలించదేమో అని ఆయన భావిస్తున్న సమయంలో విధి వారిద్దరిని కలపడానికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని సృష్టించింది. ఒకరోజు కళ్యాణి ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యంలో సడన్గా పాడైపోయింది. ఆ సమయంలో అదే దారిలో వెళుతున్న ప్రదీప్ రావత్ అది చూసి తన వాహనాన్ని ఆపారు. ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చి తన కారులో ఆమెను ఎక్కించుకున్నారు. ఆ ఒక్క కారు ప్రయాణం వారి జీవితాలనే మార్చేసింది. ఆ ప్రయాణంలోనే ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ప్రదీప్ రావత్ గారి మంచి మనసు, నిబద్ధత కళ్యాణికి బాగా నచ్చేశాయి. అలా మొదలైన పరిచయం కొద్ది రోజుల్లోనే గాఢమైన ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అలా నార్త్ ఇండియాకు చెందిన ప్రదీప్ రావత్ మన కాకినాడ అల్లుడై పక్కా తెలుగింటి మనిషిగా మారిపోయారు. ఈ దంపతులకు విక్రమ్ సింగ్ అనే 2 కుమారులు ఉన్నారు. ప్రదీప్ రావత్ తన నటనతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన లవ్ స్టోరీ గురించి ఆయనే కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఉత్తరాది నుంచి వచ్చిన ప్రదీప్ రావత్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకంగా 50కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఒక్క తెలుగులోనే కాదు, దక్షిణాది నటులలో ప్రదీప్ రావత్కి ఉన్నంత క్రేజ్ మరే ఇతర విలన్కు దక్కలేదంటే అతిశయోక్తి కాదు. 2004లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సై చిత్రం ప్రదీప్ రావత్ సినీ కెరీర్నే మలుపు తిప్పింది. ఈ సినిమాతోనే ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయన పోషించిన భిక్షు యాదవ్ పాత్ర తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ విలన్ క్యారెక్టర్గా నిలిచింది. కాలేజీకి వచ్చి చదువుకోవాలి, రౌడీయిజం చేయకూడదు, చేస్తే భిక్షు యాదవ్ ఒక్కడే చేయాలి అనే ఒక్క డైలాగ్తో థియేటర్లను ఊపేశారు. ఈ పాత్రలో ఆయన పండించిన క్రూరత్వం, విలక్షణమైన అభినయానికి గాను ఆయనకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయకుడి అవార్డు, నంది అవార్డు కూడా దక్కాయి. ఈ ఒక్క సినిమాతో ప్రదీప్ రావత్ ఓవర్ నైట్ స్టార్ విలన్గా మారిపోయారు. ఇక సై సినిమా విజయం తర్వాత ప్రదీప్ రావత్ టాలీవుడ్లో తిరుగులేని అవకాశాలు దక్కాయి. వరుసగా అగ్ర కథానాయకుల చిత్రాలలో పవర్ఫుల్ విలన్గా మెప్పించారు. ఇక ఛత్రపతిలో రాజ్ బిహారీగా, భద్రాలో భిన్నమైన విలన్ షేడ్స్ పండించారు. దేశముద్రు, లక్ష్మి, స్టాలిన్, రగడ, నాయక్, సరైనోడు ఇలా దాదాపు 50కి పైగా తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు అత్యంత దగ్గరయ్యాడు. నార్త్ ఇండియన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆయనను తమ సొంత నటుడిగానే భావించారు. అనుకోకుండా తెలుగు అల్లుడయ్యారు ప్రదీప్ రావత్.